విశాఖలో గూగుల్ డేటా సెంటర్ని అడ్డుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురానికుండా అడ్డుకుంటున్నారు అని ప్రభుత్వం అండ్ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటే దీనికి బేస్ ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వం కొన్ని కంపెనీలకు 99 పైసలకి అండ్ ఉచితంగా భూములు ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేశారు అని చెప్పి తెలిసింది. అయితే ఆ ఛాలెంజ్ చేసిన పిటిషన్ మీద ఏమైంది అని చెప్పి కొందరు న్యాయవాదులను అడిగితే అది డిస్మిస్ చేశారు అని చెప్పారు. బహుశా నాకు ఇప్పుడు తర్వాత అర్థమైంది వీళ్ళు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలనే నమ్మి అప్డేట్ ఇచ్చినట్లు. కానీ ఇందులో రియాలిటీ ఏంటి అన్నది తర్వాత తెలిసింది. గురుమూర్తి గారు వేసిన పిటిషన్ ఏంటి అంటే తిరుపతి ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక కొత్త ఐటీ పాలసీని తీసుకొని వచ్చారు. ఆ ఐటీ పాలసీని తీసుకొని వచ్చిన తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అనే ముసుగు తొడిగి కొన్ని కొత్త కంపెనీలకు కనీసం పెట్టుబడులు పెట్టే స్తోమత కూడా లేని వాటికి, కనీసం కొందరికి కూడా ఉద్యోగాలు కల్పించే స్థాయి లేని వాళ్ళకు కూడా ఉచితంగా భూములు ఇస్తూ ఉన్నారు. సో దీన్ని దోపిడీ అనే అంటారు. పెట్టుబడులు పెట్టలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు. అటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఉచితంగా భూములు ఇస్తుంది అంటే అది దోపిడీ కాక ఏమవుతుంది? ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎప్పుడూ దోపిడీ చెయ్యకూడదు. ఉద్యోగాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకు ఇస్తే దాన్ని అభివృద్ధి అంటారు. ఆ స్థాయి లేని వాళ్ళకి ఇస్తే అది దోపిడీ కాక మరేమవుతుంది అని చెప్పి తిరుపతి ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏం చేశారు? ప్రధానంగా 2 జీవోలను ఛాలెంజ్ చేశారు. ఈ ఐటీ పాలసీలకు సంబంధించి ఈ కంపెనీలకు భూములు ఇవ్వడానికి సంబంధించి జీవో నంబర్ 9, జీవో నంబర్ 32 ఇలా ఒక 2-3 జీవోలనేమో ఆయన ఛాలెంజ్ చేశారు. ఈ 2-3 జీవోలను ఛాలెంజ్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం భూములు ఇవ్వడాన్ని, కంపెనీలకు భూములు ఇస్తే ఓకే, కానీ అర్హత లేని కంపెనీలకు వీళ్ళకిస్తూ ఉన్నారు అని. సో ఇంట్రెస్టింగ్ ఏంటి, హైకోర్టు గౌరవ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిందట. విచారణకు స్వీకరించి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ కంపెనీలకు ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు, వాళ్ళలో ఏం అర్హత చూసి భూములు ఇచ్చారు, చాలా విషయాలు ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. సో బహుశా ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించిందేమో. అందుకే కాబోలు ప్రభుత్వ పెద్దల నుండి కూడా, ప్రభుత్వ మీడియా అందరూ కూడా మొత్తం పెట్టుబడులని అడ్డుకొని, లేకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా జగన్మోహన్ రెడ్డి గారి టీం అడ్డుకుంటున్నారు అని ఒక ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు ఉన్నారు. సమాధానం చెప్పమని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది కాబట్టి హైకోర్టు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి బహుశా ఎదురుదాడిలో భాగంగా ఈ విధంగా అడ్డుకుంటున్నారు అనే అంశాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉన్నట్లుంది ఎదురుదాడిలో భాగంగానే. బట్ ఆయన ఛాలెంజ్ చేసింది భూములు ఇవ్వడాన్ని, దానికి కారణమైన కొన్ని జీవోలను, ఆ జీవోల్లో ఉన్నటువంటి ఆ విశ్వసనీయత, వీళ్ళు భూములు ఇచ్చిన కంపెనీల యొక్క శక్తి సామర్థ్యాలు, వీటన్నిటిని ఛాలెంజ్ చేశారు. బట్ ఆయన ఛాలెంజ్ చేసిన దాంట్లో ఒక పాయింట్ అయితే వ్యాలిడ్ కదా. పెట్టుబడులు పెట్టే శక్తి ఉండి, ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉండి, ఆ మేరకు హిస్టరీ ఉన్నటువంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు అంటే ఖచ్చితంగా అభివృద్ధి. ఇప్పుడు నేను ఈరోజు ఒక కంపెనీ రిజిస్టర్ చేశాను అనుకోండి, నెల రోజుల్లోనే నాకు ఒక 100 ఎకరాలు లేకుండా 50 ఎకరాల భూమి ఇచ్చారనుకోండి. సో అది అంటే నాకు స్థాయి లేదు, నాకు శక్తి లేదు, మరి నాకు భూములు ఇస్తే ఏ కోణంలో చూడాలి? సో దీన్నే తిరుపతి ఎంపీ గారు అయితే హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించబడి ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమన్నారు కాబట్టి బహుశా ఫ్రస్ట్రేషన్లోనే వీళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంది.